సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి దేవుని దయతో ఈ రోజున 20వ ఎపిసోడ్లో 20వ మాట్లాడే మాట 333 మంది నాకు సపోర్ట్ చేసిన వారిలో 20వ మాట గురించి, అలాగే నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు 7గురు మాట్లాడే మాట గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు 3 పార్టులుగా మీకు అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం నమ్మిన 7గురు మాట్లాడే మాటలలో మొదటి మాట చూసినట్లయితే మన పల్లెటూరులో మాట్లాడే మాట నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో పేదవాళ్ళు మాట్లాడే మాట నాడు నేడు గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఐదవ మాట మన పాస్టర్లు సంఘములలో నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబంలో పల్లెటూర్లలో పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉన్న
కుటుంబంలో మాట్లాడే మాట గురించి, ఈ 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగే 2వ పార్టులో దేవుని వాక్యం తెలియని నాకు 7 అనుభవ సాక్ష్యాల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్లుగా పూరి గుడిసెలో ఉండి నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 2వ అనుభవ సాక్ష్యం 7 లేబరటలపై పనిచేసిన నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 3వ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యల గురించి నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 4వ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాల గురించి నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 5వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 అద్దెలలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 6వ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత గురించి నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 7వ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి మీ అందరికీ ప్రతి ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం నమ్మిన 7 మాట్లాడే మాట గురించి చెప్పబడును. 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియని నాకు నా అనుభవ సాక్ష్యం 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి చెప్పబడును. 3వ పార్ట్లో దేవుని వాక్యాన్ని నమ్మిన నేను 30 ఏళ్లుగా దేవుని ఏ రకంగా స్తుతిస్తున్నాను, ఏ రకంగా మహింపరుస్తున్నాను, ఏ రకంగా గనపరుస్తున్నాను అనేది మీ అందరికీ చెప్పబడును. మరి మొదటి మాటతో స్తుతించడం గురించి, 2వ మాటతో మహింపరచడం గురించి, 3వ మాటతో గనపరచడం గురించి, 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి, 5వ మాటతో కృతజ్ఞతా స్తుతి గురించి, 6వ మాటతో సాక్ష్యం షో స్తుతి గురించి, 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి మీ అందరికీ ఈ 3వ పార్ట్లో 7 మాటలతో దేవుని ఏ రకంగా స్తుతిస్తున్నానో మీ అందరికీ చెప్పబోతున్నాను. ఇప్పుడు మొదటి పార్ట్లో 7 మాట్లాడే 7 మాటల్లో మొదటి మాట ఏమిటంటే, మన పల్లెటూర్లలో నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 1974లో మన పల్లెటూరు, మా ఊరు బల్లిపాడు అనే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పాలేతనం ఉన్న పరిస్థితి. మరి 2024 నేడు మన పల్లెటూరు బల్లిపాడులో ప్రతి ఒక్కరు కూడా మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్న పరిస్థితిని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. అలాగే 2వ మాట నిరుపేదలు నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 1974లో నాడు పేదవాళ్ళు ఆకుతీతలకు వెళ్ళుచుని కూలి పనికి వెళ్ళేవారు, ఆకుతీతలు తీయడానికి కూలి పనికి వెళ్ళేవారు. 2024 సంవత్సరంలో నేడు పేదవాళ్ళు కూడా ఆకుతీతలు తీయడానికి కూలి పనికి వెళ్ళే అనేక పల్లెటూర్లలో మనం చూస్తూ ఉన్నాము. మరి 3వ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్లలో 58 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా 10 మంది ముఖ్యమంత్రులను వారు చేసిన పరిపాలన, వారు వచ్చినప్పుడు వచ్చే ప్రజలను, అలాగే వారు పెట్టిన పథకాలను మరి 58 ఏళ్లలో నేను చూడటం జరిగింది. 58 ఏళ్లలో ముఖ్యమంత్రులు చేయలేని అనేక పథకాలు 58 నెలలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేక పథకాలను పేదవాళ్ళ కొరకు ప్రవేశపెట్టి, ఆ పథకాలను మరి మీరే వెళ్ళి బ్యాంకులు తెచ్చుకోండి, మీరే గ్రామ పంచాయతీలకు వెళ్ళి తెచ్చుకోండి అనకుండా మరి వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి మరి వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఇంటింటికి పంపించే అటువంటి వాలంటరీ వ్యవస్థ పెట్టడం జరిగింది. అలాగే గడప గడపకు రేషన్ అటువంటి పథకం పెట్టడం జరిగింది. అలాగే ఇల్లు పట్టాలు స్త్రీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడంలో ఇల్లు పట్టాలు మరి 30 లక్షల వరకు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ పేదవాళ్ళ కొరకు 25 లక్షల వరకు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా 25 లక్షల వరకు గవర్నమెంటే మరి ప్రభుత్వమే భరించేలాగా అటువంటి పథకం పెట్టడం జరిగింది. అలాగే పల్లెటూర్లలో సచివాలయాలు, ఇంటింటికి డాక్టర్లు, అలాగే స్త్రీలు ఖాతాలలో బటన్ నొక్కితే ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళే అటువంటి పథకాలు పెట్టిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎం గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పేదవాళ్ళ కొరకు దేవుని దయతో మీకు ఇచ్చిన ఆలోచన జ్ఞానాన్ని బట్టి పేదవాళ్ళ కొరకు ఇటువంటి పరిపాలిస్తున్న మీకు మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, మరి 58 నెలల్లో నేను రాసుకున్న 100 పథకాలలో 7వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ కళ్యాణ కానుక పథకం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం గారు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పేదవాళ్ళ కొరకు ఇచ్చిన పథకాలు. ఆయన కొరకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయన కొరకు అనేక మంది ప్రజలు ప్రపంచంలో ఈ 58 ఏళ్లలో నేను ఎప్పుడు సీఎం వచ్చినా, సినిమా యాక్టర్లు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ అటువంటి ప్రజలు తండోపతండాలుగా రావడం నేను చూడలేదు. ఈ 58 నెలల్లో పేదవాళ్లకు ఆయన గుండెల్లో స్థిరస్థాయిగా ఉండిపోయి పేదవాళ్ళు తండోపతండాలుగా ఆయన చూడటానికి రావటం ఆంధ్రప్రదేశ్లో గొప్ప చరిత్రగా ఉండటం నేను చూడటం జరిగింది. మరి 4వ మాట
మన పాస్టర్లు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వము లూథరన్ చర్చ్ అయినా, బాప్టిస్టు, మెథడిస్టు, సిఎస్ఐ, బెరాకా చర్చ్, బైబిల్ మిషను, ఈసనగర్ చర్చ్, అనేక చర్చల్లో పాస్టర్లు అందరూ కూడా కష్టేపలతో మరి సువార్త చేసేవారు. మరి 2024లో నేడు చర్చిలలో ఎక్కడైతే పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారో, ఎక్కడైతే ఇతర పాస్టర్లు ఉంటున్నారో, ఎక్కడైతే 10 మంది పాస్టర్లు ఉంటున్నారో ఆ చర్చిలో పెద్ద పాస్టర్లకి చిన్న పాస్టర్లకి గొడవలు, మరి పాస్టర్లకి సంఘస్థులకు గొడవలు, జీతాలు ఎక్కువ పెంచాలని పాస్టర్లు అనేక మంది సంఘస్థులతో గొడవ పడటం మనం యూట్యూబ్లో అనేక సంఘాలలో చూస్తున్నాం. అలాగే 5వ మాట, సంఘస్థులు నాడు నేడు గురించి నా సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వము చర్చిలలో మరి పాస్టర్లు, ట్రెజరర్లు, పిసిసి సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, గాయని గాయకులు, రచయితలు అందరూ కూడా మరి వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళినప్పటికీ మరి సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుని స్తుతించి, మహింపరిచి, గణపరిచి వచ్చి వారి కుటుంబంలో సంతోషం, సమాధానంగా ఉండేవారు. ఇప్పుడు మరి 2024 మరి పిసిసి సంఘ పెద్దలకు గొడవలు, స్త్రీల సమాజానికి గొడవలు, గాయని గాయకులకు గొడవలు, మరి సువార్త పాటలు పాడేవారు ఈ గొడవలు, కెమెరామెన్ గొడవలు, అలాగే చర్చిలో అనేక రకాలుగా గొడవలు పడుతున్న అనేక చర్చిలను మనం చూస్తూ ఉన్నాం. మరి 6వ మాట, క్రైస్తవ కుటుంబాలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే మరి 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో, పట్టణాలలో ఉండే క్రైస్తవ కుటుంబాలు సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యముగా ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో మరి పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాలలో ఎవరికి కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. మరి సంపూర్ణ ఆరోగ్యమైన లేకుండా వాళ్ళకి ఎంత ఉన్నప్పటికీ, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నప్పటికీ సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్న వారిలో మరి పెద్ద అన్నయ్య చెల్లిని కలిపేది మాట్లాడే మాట, పెద్ద అన్నయ్యను చెల్లిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే ఒకే ఇంట్లో ఉంటూ మరి పెద్ద అన్నగా ఉంటూ చెల్లెలతో మాట్లాడకుండా నెలలైనా, సంవత్సరాలైనా ఒకే సంఘంలో, ఒకే చర్చికి వెళ్ళినప్పటికీ, ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరైతే మాట్లాడుకోకుండా ఉంటున్నారో అటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో మీరు నోటిని అదుపు చేయండి. ఎవరితో మీరు మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ క్రైస్తవ కుటుంబంలో సంతోషము, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరందరూ ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. అలాగే 2వ పార్ట్లో నా అనుభవ సాక్ష్యం, దేవుని వాక్యం తెలియని అప్పుడు సాక్ష్యం ఏమిటంటే, ఆ రోజుల్లో 50 ఏళ్లకు పూర్వము ప్రభుత్వ పథకాలు కానీ, ముఖ్యమంత్రులు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కానీ, స్కూల్ తరపు నుంచి కానీ, తల్లిదండ్రుల తరపు నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు నాకు 333 మంది నాకు సపోర్ట్ చేసిన వారిలో 20వ మాట్లాడే మాట ఏమిటంటే, స్కాలర్షిప్ రావడానికి మాస్టర్ గేదెలు కాచిన పరిస్థితి. మరి స్కాలర్షిప్ ఇస్తారన్న ఆ మాస్టర్ కొరకు మరి ఆయనకున్న గేదెలను కాసి, గడ్డి కోసి అవన్నీ కూడా పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని. అలాగే 59 ఏళ్లలో మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రభువునందు నిద్రించినటువంటి శేషగిరిరావు మాస్టర్ గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 2వ అనుభవ సాక్ష్యం, 20 ఏళ్ళు పూరి గుడిసెలో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఆ రోజుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రులు ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు అప్పుడు 22 ఏళ్ళు మరి పూరి గుడిసెలో గంజి అన్నము తిన్న పరిస్థితి, 30 రూపాయలకు పాలితనం ఉన్న పరిస్థితి, 5 రూపాయలకు చెరకు తోట పనులకు వెళ్ళిన పరిస్థితి, 10 రూపాయల కొబ్బరి తోట బ్యాగ్ కోసం వెళ్ళిన పరిస్థితి, 2 రూపాయల కోతలకు పుస్తకాల కోసం వెళ్ళిన పరిస్థితి, ట్యూషన్ కొరకు కూరగాయలు మాస్టర్కి పెట్టుకెళ్ళిన పరిస్థితి. ఈ రకంగా మరి ఆ రోజుల్లో చదువుకోవడానికి నాకు నేనే కూలి పని చేసుకుంటూ నాకు నేనే చదువుకోవటం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం, హైదరాబాదులో 7 లేబర్ అడ్డలపై నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, హైదరాబాద్ పోలీసు ఉద్యోగం వస్తుందని ఒక పోలీసు అధికారి చెప్పినప్పుడు 50 రూపాయలకు బిందె తాకట్టు పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఎవరైతే పోలీసు ఉద్యోగం ఇస్తానన్నాడో ఆయన ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈరోజు వస్తుంది, రేపు వస్తుందని తిప్పించుకున్నప్పుడు ఆ రూట్ అంట నేను వెళ్ళినప్పుడు ఎక్కడైతే మరి యూసుఫ్ కూడా బస్తీలో లేబర్ అడ్డ ఉందో ఆ లేబర్ అడ్డపై నిలబడినప్పుడు ఒక ఆయన వచ్చి నన్ను పనికి తీసుకెళ్లి 15 రూపాయలకు టైల్స్ పని నేర్పడం జరిగింది. అలాగే రైమత్ నగర్ లేబర్ అడ్డపై ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి 20 రూపాయలకు మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే ఇందిరానగర్లో నిలబడినప్పుడు ఒక ఆయన వచ్చి మరి 25 రూపాయలకు మరి గ్రనేటు పని నేర్పడం జరిగింది. ఈ రకంగా దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నేను నమ్మనప్పుడు హైదరాబాదులో ఇటువంటి పరిస్థితిలో నేను ఉన్న పరిస్థితి. అలాగే 4వ అనుభవ సాక్ష్యం, అప్పులు, వడ్డీలు. ఎప్పుడైతే దేవుని వాక్యం నాకు తెలియదో, దేవుని వాక్యం నేను నమ్ముకోలేదో, మరి ప్రతిరోజు కూలి పనులకు వెళ్ళినప్పటికీ మరి వచ్చిన డబ్బులు ఇవ్వడానికి కూడా ఉండేవి కాదు. షాపులు పెట్టినా షాపులో నష్టం జరిగేది. ఈ రకంగా
మరి బంగారం తాకట్టు పెట్టడం, అలాగే ప్రతి నెల అప్పులకు వడ్డీలు కట్టడం, ప్రతి నెల ఈఎంఐలు కట్టడం, ఇలా ఈ రీతిగా మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నేను నమ్ముకున్నప్పుడు ఇటువంటి పరిస్థితిలో నేను ఉండటం జరిగింది. 5వ అనుభవ సాక్ష్యం, నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, హైదరాబాద్లో 50 నుంచి 350 వరకు, 400 వరకు, 600 వరకు ఇలాగా ఎక్కడైతే తక్కువ కిరాయిలకు ఇల్లులు దొరుకుతున్నాయో అలాగే 12 ఇళ్లలో నేను అధికం ఉండే పరిస్థితి. నేను దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యము నమ్ముకోనప్పుడు నేనున్న పరిస్థితి. 6వ అనుభవ సాక్ష్యం, 6 రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న పరిస్థితి. మరి జేబు నిండా మరి ట్యాబ్లెట్లు పెట్టుకుని మరి గంటకు ట్యాబ్లెట్లు వేసుకోవటం, 20 సంవత్సరాల నుంచి జలుబుతో బాధపడటం, మరి కన్ను వంకర పోవటం, మూతి వంకర పోవటం, అలాగే తలపోటుకి 100 సూదులు నెత్తికి పెట్టి కరెంటు పెట్టడం. అంతే మాత్రం కాకుండా 30 నెలల్లో నుండి కళ్ళు రెడ్డగా అయినప్పుడు 30 కంటి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. 30 రకాల కంటికి సంబంధించిన డ్రాప్స్ వేయటం జరిగింది. 30 రకాల కంటికి పరీక్షలు జరగడం జరిగింది. అలాగే 3 ఎంఆర్ఐ స్కానింగ్లు తీయడం జరిగింది. అలాగే 30 రకాల మెడిసిన్ వాడటం జరిగింది. అలాగే 30 నెలల్లో మరి కళ్ళు రెడ్డగా అయిపోయి మానసికంగా కృంగిపోయి ఎవరితో మాట్లాడలేకుండా ఇంట్లోంచి బయటకు రాకుండా మరి 30 నెలల వరకు మరి ఈ కంటి సమస్యతో బాధపడినప్పుడు దేవుని దర్శనము, దేవుని స్వస్థత, దేవుని వాక్యంతో మరి నన్ను సంపూర్ణ స్వస్థ నిగరించినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల్లో చెప్పక ముందు ఆయన యేసుక్రీస్తు పడిన శ్రమలు ఏమిటంటే, 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు శిలువను, 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటలు నీరు లేకుండా 3 సార్లు కిందకి పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు సిందించిన యేసుక్రీస్తు ఆ శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందు ఇంత భయంకరంగా మరి ఆ సైనికులైతేనేమి అనేక రకాలుగా కొరడాలతో కొట్టి అనేక రకాలుగా హింసించిన ఆయన మన పాపాల కొరకు శిలువలో మాట్లాడిన 7 మాటలలో 7వ మాట ఏమిటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలు వాక్యాన్ని నమ్మాను. ఆయన నా పాపాల కొరకే శిలువలో మరణించాడు, ఇటువంటి గాయాలు పొందాడు, ఇటువంటి భయంకరమైన మరి నేను చేసిన పాపాల కొరకు శిలువలో ఆయన ఇంత గొప్ప త్యాగం చేసిన ఆయనకు నేను 30 ఏళ్లుగా దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. 7 మాటలతో దేవునికి 1000 స్తుతి స్తోత్రాలు ఏకంగా చెల్లించున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత 7 మాటలతో 7 రకాలుగా స్తుతి స్తోత్రం చెల్లించుట గురించి మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇస్తాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మూడవ పార్టీలో 30 ఏళ్లుగా దేవుని వాక్యం నమ్ముకున్న 7 మాటలలో 7 రకములుగా 1000 స్తోత్రం ఉచ్చరించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథములో నుండి 333 స్తుతించే వాక్యములలో 20వ స్తోత్రం పరమగీతము 5వ అధ్యాయం 16వ వచనం. అధికాంక్షణీయుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని ప్రతి ఉదయం స్తుతించుట మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహింపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహింపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథంలో నుండి 333 మహింపరిచే వాక్యంలో 20వ స్తోత్రం మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. అమరత్వం గలవడమైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యము 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యంలో 20వ స్తోత్రం మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. కేకలు వేయని వాడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు కూలీల నుండి వచ్చిన 10% ప్రతి ఆదివారం ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా వారం వారం మీ ఇంటిలో అయిన ఖర్చులో నుండి కూడా 10% దేవునికి ఇవ్వండి. అలాగే నెల నెల జీతంలో నుండి 10% ఇవ్వండి. నెల నెల మీ ఇంట్లో అయిన ఖర్చులో నుంచి కూడా 10% ఇవ్వండి. ఎక్కడైతే మీరు బాప్తిస్మం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్పంపులు పొందుకుంటున్నారో ఆ సంఘానికి ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తాడని, మీకున్న సమస్యలోంచి, ఆర్థిక సమస్యలోంచి, మరి కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి, ప్రతి దానిలోంచి దేవుడు విడిపిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞత గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతిరోజు సాయంత్రం స్లీపింగ్ టైంలో మరి క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప భాగ్యం, ప్రతి అందరి కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యం. ఎవరైతే మనము ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే సమయంలో ఈ రోజున ఎవరైతే మరి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించారో, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, భార్యాభర్తలుగా మరి డ్యూటీలకి వెళ్ళి వస్తున్నారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వస్తున్నారు, ఎవరికైతే నూతనంగా ఉద్యోగాలు వస్తున్నాయో, ఎవరికైతే ఈరోజు వివాహం ఫిక్స్ అయిందో, ఎవరైతే ఈరోజే వివాహం చేసుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు మరి కృతజ్ఞత కూడికి ఇంట్లో పెట్టుకుంటున్నారో, ఎవరైతే నూతనంగా గృహం కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటున్నారు, అలాగే అనేక మరి రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ముఖ్యమంత్రుల కొరకు, అలాగే ఎమ్మెల్యే కొరకు, ఎంపీల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, పోలీసు అధికారుల కొరకు, ప్రభుత్వ అధికారులు ఎవరైతే పనులు చేస్తున్నారో వాలంటరీ వ్యవస్థ కొరకు, అందరి కొరకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంతేమాత్రం కాకుండా ప్రపంచంలో ఉన్న చర్చిల చుట్టూ దేవుని కాపుదల ఉండేలాగా, పాస్టర్లు మంచి సువార్త సేవ చేసేలాగన, క్రైస్తవ కుటుంబాలు అందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలాగన మన క్రైస్తవులుగా మనందరం కూడా ప్రార్థన చేసే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున సాక్ష్యం ఇచ్చేదా మరి 20వ ఎపిసోడ్లో 20వ స్తుతి గురించి, 20వ మహిమపరచుడి గురించి, 20వ గణపరచుడి గురించి, 20వ కృతజ్ఞత
కానుకిచ్చుట గురించి, 20వ కృతజ్ఞత స్తుతి గురించి, 20వ సాక్ష్యంతో స్తుతి గురించి, 20వ విజ్ఞాపన ప్రార్థన గురించి నాకు సపోర్ట్ చేసిన 333 మందిలో 20వ మాట్లాడే మాట సపోర్ట్ చేసిన వారి గురించి చెప్పే భాగ్యానికి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, అనేక క్రైస్తవ కుటుంబాలు పల్లెటూళ్ళలో పట్టణాల్లో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. మరి ఉద్యోగాలు లేక, పిఆర్ రాక, మరి గర్భఫలాలు లేక, అనేక కుటుంబాల్లో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వారిలో 20వ క్రైస్తవ కుటుంబాలలో 20వ రకమైన కష్టే ఫలం ఏమిటంటే, పెద్దన్నయ్య చెల్లిని కలిపేది మాట్లాడే మాట, పెద్ద అన్నయ్యను చెల్లిని కూడా విడదీసేది మాట్లాడే మాట. ఈ మాట్లాడే మాట ద్వారా మరి కుటుంబాల్లో ఒకరికొకరు నెలలైనా సంవత్సరాలైనా మాట్లాడుకోరు. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే సంఘానికి వెళ్తారు, ఒకే కారులో వెళ్తారు, అయినా ఒకరికొకరు మాట్లాడుకోరు. వారందరూ కూడా మీరు సంతోషంగా, సమాధానంగా, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యం మీ అందరికీ ఉండాలని కోరుతూ మీ అందరి కొరకు ఇప్పుడు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 20 ఎపిసోడ్లో మరి చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని ప్రభా ఎవరైతే మరి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలలకు, అలాగే జన్మదినాలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు, నూతనంగా గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఎవరికైతే వివాహం జరిగిందో, ఎవరికైతే వివాహం ఫిక్స్ అయిందో, ఎవరికైతే పిఆర్ వచ్చిందో, ఎవరికైతే నేను ప్రభా ఈ దినాన్ని సంపూర్ణ స్వస్థ పొందుకుని ఇంటికి వచ్చారో వారందరిని బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. మీ ధైర్యం, మీ కాపుదలకు కాసుకోపండి. అలాగే తండ్రి ఈ ఎపిసోడ్కి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా ఎవరైతే మరి ఈ 330 ఎపిసోడ్లకి సపోర్ట్ చేసిన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే తండ్రి ఇంకా రాబోయే ఎపిసోడ్లన్నీ కూడా మరి సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ఎపిసోడ్లన్నీ కూడా 1000 స్తోత్రాల గురించి చెప్పే భాగ్యం నాకు దయచేయవలసిందిగా, ఈ ప్రార్థనలో అంగీకరించిన, ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచండి. ఎవరైతే వాక్యాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నారో, ఎవరైతే వాక్యం నన్ను పట్టుకుంటున్నారో వారిని ఇప్పుడే మీరు వాక్యంతో మాట్లాడి వారి కుటుంబం పట్ల మీరు ఎప్పుడే శుభకార్యం జరిగించమని మా ప్రభువును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజున 20వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ 20వ ఎపిసోడ్ మీరందరూ చూసినందుకు మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 20వ ఎపిసోడ్ను ముగిస్తున్నాను. ఆమేన్.